హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శారీలో బ్లౌజ్ పీస్ అండి. 70 సెంటీమీటర్లు ఉంది. ఇది మనకు జార్జెట్ చీరలు ఉంటాయి కదా, డైలీ వేర్ చీరలు, ఆ చీరల బ్లౌజులు అండి. ఒక సిస్టర్ అడుగుతున్నారండి నా స్టైల్లో కటింగ్ చేసి చూపించమని. నేను అది పెద్ద సైజుని ఈ 70 సెంటీమీటర్లు ఏ విధంగా నేను చేయొచ్చు అని చెప్పేసి చూపిస్తున్నాను చూడండి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. ముందుగా అయితే మనము లైనింగ్ అనేది కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ ఒకేసారి నేను 5 బ్లౌజులు కటింగ్ చేశాను. ఇది ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, ఒకసారి చూడండి. అదే బ్లౌజ్ని ఇది ఇక్కడ మనకు షోల్డర్ ఎంత తీసుకున్నాము, నెక్ ఎంత తీసుకున్నాం అనేది చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ మనం శారీ క్లాత్ వేస్తాం కదా, ఆ క్లాత్ మీద కూడా ఒకసారి చెక్ చేసుకొని కదలకుండా పిన్స్ అయితే ఈ విధంగా సెక్యూర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ నేనైతే. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఉంటుందండి క్లాత్, దానివల్ల మనకు క్లాత్ అనేది వేస్ట్ కావద్దు. అందుకే నేను లైనింగ్ బ్లౌజ్ ఎంత కట్ చేసుకుంటానో అస్తరు అంతే మెయిన్ క్లాత్ కూడా కట్ చేస్తాను. ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? కొత్తగా చూసుకునే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా అయితే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ముందుగా అయితే. తర్వాత హ్యాండ్స్ వచ్చేసి మనకు లైనింగ్కు చాలా అతుకు వస్తుందండి. మీరు కటింగ్ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది. మనకు మెయిన్ క్లాత్కు ఇది శారీలో క్లాత్కు ఎక్కువ జాయింట్స్ చేస్తే పక్క నుండి పికిలిపోయే అవకాశాలు ఉంటాయండి. ఇలా అతుకు రాకుండా అనేది నేను ఈ విధంగా అయితే సైడ్కు ఫోల్డ్ చేసుకుంటున్నాను. 2 భాగాలు అడ్డంగా వేసాం కదా, దాన్ని ఒకదాని మీదకి ఒకటి ఈ విధంగా పెట్టేసి ఇక్కడ హ్యాండ్స్కి అనేది మెయిన్ క్లాత్కి అతుకు రాకుండా తీసుకుంటున్నాను. ఇక్కడ చెయ్యి పొడవును బట్టి చూడాలండి. క్లాత్ ఒకవేళ మనకు పొడవు సరిపోకపోతే శారీలో క్లాత్ తీసుకొని కింద ప్యాచ్ లాగా వేసుకోవచ్చు. ఎల్బో హ్యాండ్స్ కావాలనుకున్న వాళ్ళకు. హ్యాండ్స్ తక్కువైనా అది డిజైన్ లాగా ఉంటుంది, చున్నీకి కూడా బాగుంటుంది. ఇక్కడ నాకు వాళ్ళు కావాల్సిన హైట్ వస్తుంది కాబట్టి నేను డైరెక్ట్ తీసుకుంటున్నాను శారీలో క్లాత్ కాకుండా. చూడండి, హ్యాండ్స్కి అయితే ఎంత జాయింట్ పడుతుందో మీకు ఇక్కడ క్లాత్ చూస్తేనే అర్థమవుతుంది. మళ్ళీ మెయిన్ క్లాత్ కూడా అతుకు పెట్టాలంటే అదే ముందే ఇటు అటు కదులుతూ ఉంటుంది కదా, అందుకోసం నేను అతుకు పడకుండా అయితే దాన్ని మెయిన్ అయితే హ్యాండ్స్ తీసేసాను. తర్వాత మిగిలిన క్లాత్లోనే మనకు ఫ్రంట్ పార్ట్ తీయాలండి. ఇది క్రాస్ కటింగ్ చూడండి, వీళ్ళకి హెవీ చెస్ట్ ఉంటుంది, అందువల్ల వీళ్ళది పెద్దగా అనిపిస్తుంటుంది బ్లౌజు. ఇక్కడ మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలండి. ఏ పక్క మనం ఎలా పెట్టినా కానీ ఎన్ని అతుకులు ఎటు సైడ్ పడుతున్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాత నేనేం చేస్తానంటే సైడ్ జాయింట్స్కి ఎక్కువ అతుకులు పోయేటట్టు చేశానండి. అలా తీసుకున్నాను. ఒకవేళ అతుకు వేసినా కానీ మెయిన్ క్లాత్కు బయటికి కనిపించవన్నట్టు. తర్వాత వీటికి కూడా మెయిన్ క్లాత్ని కూడా మనం ఇలా పెట్టుకున్న తర్వాత కదలకుండా అయితే ఈ విధంగా సెక్యూర్ చేసుకోవాలి. అక్కడ మనకు అతుకు పడుతుంది అని చెప్పేసి నేను చూపిస్తున్నాను. తర్వాత యాస్టిజ్ ఇది కూడా చూడండి, మెయిన్ క్లాత్ని కూడా నేను మన లైనింగ్ ఎంత తీసుకున్నానో అలానే కట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకు మిగిలిన క్లాత్ కొద్దిగా ఉంది, మనకి ఇంకేం రావాలి, షేప్ బెల్ట్ రావాలండి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్కు కొంచెం జాయింట్స్ అనేది పడుతుంది. చూడండి ఎక్కడెక్కడ జాయింట్స్ పడుతుంది అనేది మీకు కనిపిస్తుంది కదా. నేను ఆ యొక్క జాయింట్కి సరిపోయే క్లాత్ని అందులోనే పెట్టేసి ఉంచుకున్నాను. తక్కువ ఉంటే తక్కువ ఇది. ఇప్పుడు కింద మన మిగిలిన క్లాత్లో మన నెక్ సైడ్ పట్టి ఉంటుంది కదా, అది ఒకటి ఆ పార్ట్ని నేను షేప్ బెల్ట్గా తీసుకుంటానండి. అయితే లైనింగ్ ఇంకా షేప్ బెల్ట్ది కట్ చేయలేదు కదా, అందుకోసం అది అక్కడ లైనింగ్ అక్కడ అడ్జస్ట్ అయిన తర్వాత ఇవంతా నేను స్టిచ్ చేస్తాను.